ఓమ్నిఫై అనే కంపెనీలో లెస్ కోడింగ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించిన ఒక జాబ్ రోల్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లెస్ కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ ఉద్యోగాలు మంచిగా పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుందన్నమాట. ఈ ఓమ్నిఫై కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేస్తున్న జాబ్ డీటెయిల్స్ అంతా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది కూడా ఇస్తుంది. సో అక్కడ నుండి అప్లికేషన్ చేసుకోండి ఈ యొక్క కంపెనీలో ఉన్న జాబ్స్కి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపెనీ నేమ్ వచ్చేసి ఓమ్నిఫై ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. క్వాలిటీ అష్యూరెన్స్ ఇంటర్న్ రోల్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మీకు కొన్ని నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో స్టైఫండ్ వస్తుంది. తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఫుల్ టైం జాబ్ ఈ కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ ఇంటర్న్ అనే ఇంటర్న్షిప్ కోసం వీళ్ళు ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నేచర్ ఆఫ్ జాబ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెంగళూరు లొకేషన్లో వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 3 to 6 month పాటు అయితే వర్క్ అనేది కూడా చేయాలి. ఈ ఓమ్నిఫై కంపెనీ వాళ్ళు ఆటోమేషన్, ఈ కామర్స్, ఎస్టాబ్లిష్డ్ ఈ యొక్క ప్లాట్ఫామ్ రీక్రియేషన్ ఇండస్ట్రీ మీద వర్క్ అనేది కూడా చేస్తుంటారనమాట. ఈ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఆపరేషన్స్ బట్టి బుకింగ్స్, ఇంజిన్ క్లాసెస్ అని, రెంటల్స్ అని, మెంబర్షిప్స్ అని ఇలా వివిధ రకాల క్వాలిటీ సర్వీసెస్ అనేది కూడా క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తుంటుంది. ఆ కంపెనీలో మనం వచ్చేసి ఈ యొక్క క్వాలిటీ అష్యూరెన్స్ ఇంటర్న్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తే ఈ కంపెనీ వాళ్ళు మోటివేటెడ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇంటర్న్ కింద క్యూఏ టీమ్ తోటి వర్క్ చేసే విధంగా ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ ఇంటర్న్షిప్ సమయంలో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. టెస్టింగ్ మెథడాలజీస్, క్యూఏ ప్రాసెస్ అండ్ వర్కింగ్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తోటి వర్క్ అనేది కూడా నేర్పిస్తారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తుంది మీకు ఈ యొక్క 3 to 6 month ట్రైనింగ్ పీరియడ్లో. ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే క్రియేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టెస్ట్ కేసెస్, టెస్ట్ ప్లాన్స్ అండ్ టెస్ట్ స్క్రిప్ట్స్ మీద వర్క్ చేయాలి. ఐడెంటిఫై, డాక్యుమెంట్ అండ్ ట్రాక్ బ్యాక్స్ అండ్ ఇష్యూ యూజింగ్ టూల్స్ లైక్ జీరా, తర్వాత బుజీలా ఆర్ సిమిలర్ టెక్నాలజీస్ టూల్స్ మీద వర్క్ చేయాలి. వర్క్ ఏం చేయాలనేది కూడా మీకు ఈ 3 to 6 month ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు. ఫంక్షనల్, రిగ్రెషన్, ఇంటిగ్రేషన్ అండ్ ఈ యొక్క యూజబిలిటీ టెస్టింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. డెవలపర్స్ తోటి మనము ప్రొడక్ట్ మేనేజర్స్ తోటి వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క ఆటోమేట్ టెస్ట్ కేసెస్ టూల్స్ లైక్ సెలీనియం, తర్వాత అదర్ సిమిలర్ అప్లికేబుల్ మీద వర్క్ చేయాలి. సపోర్ట్ ఇన్ ప్రిపేరింగ్ క్యూఏ రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంటేషన్స్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అండ్ స్కిల్స్ విషయానికి వస్తే కరెంట్లీ పర్సూయింగ్ లేకపోతే రీసెంట్లీ గ్రాడ్యుయేట్ డిగ్రీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, రిలవెంటెడ్ బ్రాంచెస్ లైక్ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ అదర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఎంసీఏ కావచ్చు, బీసీఏ, కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు బేసిక్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాన్సెప్ట్, ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి ఇలాంటి మీద నాలెడ్జ్ ఉండాలి. బగ్ ట్రాకింగ్ అండ్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. మ్యాండేటరీ అని కాదు, ఈ స్కిల్స్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. స్ట్రాంగ్ అటెండ్ టు డీటెయిల్, అనలిటికల్ థింకింగ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఫాస్ట్ ఫేస్ టీమ్ ఎన్విరాన్మెంట్ తోటి వర్క్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. దాంతోపాటు మీకు నాలెడ్జ్ ఆఫ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉంటే మీకు లైక్ అంటే ఈ చెప్పబోయే ఎక్స్ట్రా స్కిల్స్ ఏవైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా స్కిల్స్ అన్నీ మీ రెజ్యూమ్లో ఉంటే కనుక మీ రెజ్యూమ్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా అన్నమాట. ఎక్స్పీరియన్స్ విత్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిట్, అండర్స్టాండింగ్ సిడిసిఏ పైప్లైన్స్ మీద నాలెడ్జ్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ ఉంటుంది. అంటే మీ రెజ్యూమ్ ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఓపెన్ చేయండి. స్టార్టింగ్లో వీడియోలో చెప్పిన ఏదైతే జాబ్ డీటెయిల్స్ ఉంటుందో అవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. బాటంలో మీకు మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, లొకేషన్, తర్వాత ప్రీవియస్ ఏదైనా కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్ చేయండి, లేకపోతే నన్ను పెట్టేసేయండి, నో ఇష్యూ. సబ్మిట్ అప్లికేషన్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. వన్స్ మీ యొక్క అప్లికేషన్ రివ్యూ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారు. ఈ విధంగా ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు.
వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మరిన్ని వివరాలు నేను మెన్షన్ చేసి పెడతాను. చెక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.